హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ హాలిడేస్‌లో మేము నెహ్రూ జూ పార్క్‌కి వెళ్ళామండి. సో, మా వాడు సమ్మర్ స్టార్ట్ అయింది మొదలు జూకి వెళ్దాం అని అడిగితే ఒక సండే అయితే ప్లాన్ చేసుకున్నాం మేము. జూకి ఫస్ట్ టైమ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు ఎలా స్కెడ్యూల్ చేసుకొని ఎటునుంచి యానిమల్స్‌ని చూసుకుంటూ వస్తే అన్ని యానిమల్స్ ఇంక్లూడింగ్ సఫారీ, బోటింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేయగలుగుతారో ఈరోజు వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈసారి ఇప్పుడు దసరా హాలిడేస్ కూడా వస్తున్నాయి కదండీ! సో, దసరా హాలిడేస్‌కి హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా జూ పార్క్ చూపించండి పిల్లలకి. ఫస్ట్ వచ్చేసి జూ పార్క్ టైమింగ్స్ చెప్తానండి. మార్నింగ్ 8:30 నుంచి సాయంత్రం 4:30 వరకుని. ప్రతి సోమవారం అయితే మనకి జూ క్లోజింగ్‌లో ఉంటుందండి. అండ్ మేమైతే జూకొచ్చేసరికి 12 అయిపోయింది మధ్యాహ్నం. సో, ఫస్ట్ లోపలికెళ్ళిపోయి టికెట్ తీసేసుకున్నాము. టికెట్ తీసుకొని ఇప్పుడు జూలోకి ఎంటర్ అవుతున్నామనమాట. సమ్మర్ కదండీ! పైన వేడి తగలకుండా తాటాకులతో లైన్‌గా పందిరి వేశారు. సో, మనం తీసుకెళ్ళిన ఇలాంటి బ్యాక్ ప్యాక్స్ గానీ, ఫుడ్ ఐటెమ్స్ గానీ ఏవి అలో చేయరండి. సో, వాళ్ళ దగ్గర అవి పెట్టేసి ఇలాంటి కాటన్ బ్యాగ్స్ కొనుక్కొని, మనం తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ గానీ, ఇంకేమైనా థింగ్స్ ఉంటే అవన్నీ అందులో ప్లేస్ చేసేసుకొని తీసుకెళ్ళాలి. సో, ఇప్పుడు మేమైతే జూ మెయిన్ ఎంట్రన్స్‌లోకి వెళ్తున్నామండి. మనకి స్టార్టింగ్‌లోనే ఈ ఆర్చ్ కనిపిస్తుంది. అలాగే ప్రతి చోట కూడా ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మనకిలా మ్యాప్స్ అయితే పెడతారండి. సో, దాన్ని చూసుకొని ఏ యానిమల్స్ ఎక్కడున్నాయో మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎంట్రన్స్‌లో కనిపిస్తున్న ఈ ఆర్చ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే పులులు, సింహాలు అవి కనిపిస్తాయి. అదే రైట్ సైడ్ వెళ్తే మనకి ఫస్ట్ జిరాఫీ కనిపిస్తుందండి. సో, మేము క్యాంటీన్‌కి వెళ్దామని చెప్పి లెఫ్ట్ తీసుకున్నాము. మనకి లెఫ్ట్ సైడే క్యాంటీన్ కూడా ఉంటుంది. సో, లంచ్ టైమ్ కదండీ! కొద్దిగా జనాలైతే క్యాంటీన్‌కొస్తూ ఉన్నారనమాట. సో, ఈ క్యాంటీన్ వెనకాలే మనకి ఫెన్సింగ్ వేసేసి ఆస్ట్రిచ్‌లయితే ఉన్నాయండి. మనం ఉష్ణపక్షి, నిప్పుకోడి అంటూ ఉంటాం కదండీ! అవేనండి ఇవి. సో, మా వాడొచ్చి వాటికి హాయ్ చెప్తున్నాడు చూడండి. సో, మేమైతే లంచ్‌కి వెజ్ బిర్యానీ, కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకొని కంప్లీట్ చేసి జూ చూడడం స్టార్ట్ చేసేసామండి. సో, ఫస్ట్ అయితే క్యాంటీన్ పక్కనే మనకి ఇలా పెద్ద టార్టాయిస్ ఉంటుందండి. సో, దానికి అపోజిట్‌లో రకరకాల కోతులైతే ఉంటాయి. మనం రెగ్యులర్‌గా చూసే కోతుల కన్నా ఇవి చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అలాగే అదర్ కంట్రీస్ నుంచి కూడా తెచ్చి ఇక్కడ పెడతారు కాబట్టి పిల్లలకి కూడా తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఇన్ కేస్ వాటి నేమ్స్ తెలియకపోయినా పక్కన చక్కగా నేమ్ బోర్డ్ పెట్టి అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ రాస్తారండి. మనకి స్టార్టింగ్‌లో 2, 3 రకాలే పెట్టారండి మంకీస్‌ని. ఇంకొంచెం ముందుకొచ్చారనుకోండి అక్కడ ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. ఇలాంటి మంకీస్‌ని మనం అసలు బయట చూడలేమండి. చాలా రేర్‌గా కనిపిస్తాయి. అండ్ అడవుల్లోనే ఉంటాయి కదా ఇవి. చూడండి ఈ మంకీ అయితే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేతులు బయటకి పెడుతుంది. ఫన్నీగా చేస్తుందిది. అండ్ దాని నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఇంకా రకరకాల మంకీస్ అయితే కనిపిస్తాయండి. ఇక్కడొచ్చేసి ఒక మంకీ ఉందండి. దాని పేరొచ్చేసి పిగ్ టైల్డ్ మంకీ అంటండి. మనకి తెలియకపోతే ఇలా బోర్డ్స్ కూడా పెడతారు. మేము చూసినప్పుడు పైనే ఉంది. అరే! సరిగ్గా చూడలేదే అని ఫీల్ అవుతూ ఉండగా సడెన్‌గా పరిగెత్తుకుంటూ అందరిని పలకరిస్తున్నట్టు ఒక లుక్ ఇచ్చి ఫోటోస్‌కైతే ఏం ఫోజులిచ్చిందండి ఈ మంకీ మాత్రం. చూడండి ఎంత స్పీడ్‌గా నడుచుకుంటుందో. ఒక చోట కూర్చొని చక్కగా ఫోటోస్‌కి పోజ్ ఇచ్చిందనమాట. దాని పక్కనే మనం కొండముచ్చులు, అలంబండలు అంటాం గదండీ! అవి కూడా ఉన్నాయి. మనం ఈ మంకీస్ ఏరియా క్రాస్ చేయగానే ఒక ఫౌంటైన్ కనిపిస్తుందండి. ఈ ఏరియా నుంచి మనం ముందుకు వెళ్తే 2 రూట్స్ డివైడ్ అయిపోతాయండి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అని. కానీ మనం లెఫ్ట్ సైడ్ ఫౌంటైన్ వైపు వెళ్ళామనుకోండి, ఫస్ట్ మనకు కనిపించేదేంటంటే బటర్‌ఫ్లై పార్క్ కనిపిస్తుందండి. నేనింకా బటర్‌ఫ్లై పార్క్‌లోకైతే వెళ్ళలేదండి. కొంచెం ముందుకెళ్తే మనకి వైట్ టైగర్ కనిపిస్తుంది. సరిగ్గా మేము వెళ్ళేసరికి ఇలా కింద నుంచి వస్తుందనమాట. అది అలా నడుస్తుంటే గూస్ బంప్స్ అండి అందరికిని. అరుపులు, కేకలు అక్కడున్న వాళ్ళంతా. బట్ అది మాత్రం చాలా నిదానంగా, సైలెంట్‌గా ఎవ్వరిని పట్టించుకోలేదు. దాని పని మాత్రం అదే చేసుకుంది. మనం దాన్నెలా చూస్తున్నామో అది కూడా మనల్ని అంతే వింతగా చూస్తుందండి. మా వాడైతే మమ్మీ ఫోటోస్ తీసావా? ఫోటోస్ తీసావా? అని తింటూనే ఉన్నాడు దాని దగ్గర ఉన్నంత సేపు. సో, వైట్ టైగర్ నుంచి పక్కనే మనకి వైల్డ్ డాగ్స్ కనిపిస్తాయండి. మనం అడవి కుక్కలంటాం కదా! అవే ఇవండి. చాలా డేంజరస్ యానిమల్స్ ఇవి. అండ్ ఇవొచ్చేసి మన ఇండియాలోనే డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉన్నవన్నీ ఒక్కొక్క చోట అలా పెట్టుకుంటూ వచ్చారు. సో, దాని నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చీతా ఉంటుందనమాట. ఇది ఎవరి మీదో అలిగున్నట్టు అలా కొండెక్కి కూర్చుంది. అస్సలు కదలలేదు. సో, దాని నుంచి ఇంకొంచెం ముందుకు నడుచుకొని వెళ్ళాము. అక్కడ జింకలు, దుప్పులు ఉన్నాయండి. వీటి కోసం మాత్రం చాలా ఎక్కువ ఏరియా అయితే వదిలేశారు. చూడండి ఎంత ఏరియా వదిలారో దీనికోసం. ఒక చోటంతా దుప్పులున్నాయి. ఇంకొక చోట జింకలున్నాయన్నమాట. ఇవి దాటుకొని కొంచెం ముందుకెళ్తే నక్కలు కనిపిస్తాయండి. నక్కల నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి టైగర్ కనిపిస్తుంది.
టైగర్ అయితే ఒక కార్నర్‌లోకి వెళ్లి కూర్చుందండి. తీక్షణంగా చూస్తే కానీ కనిపించలేదు. సో, అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి పీకాక్స్ ఉన్న ఏరియా అయితే వస్తుందండి. ఇక్కడ తెల్ల నెమళ్ళు ఎక్కువుంటాయి. దాని పక్కనే మామూలు నెమళ్ళు కూడా ఉంటాయి. మేమెళ్ళిన రోజైతే ఎండ లేదండి. కాస్త మబ్బు పట్టి వర్షం పడేలా అనిపించింది వెదర్ అయితే. సో, వర్షం పడే టైంలో నెమళ్ళు చక్కగా పురివిప్పుతాయి అంటారు కదా! సో, దానికోసం నేను 15 మినిట్స్ వెయిట్ చేశానండి. బట్ అది అస్సలు పురివిప్పలేదు. పీకాక్స్ నుంచి డైరెక్ట్‌గా ఇంక మేము ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళామండి. మనకి ఒకవేళ రూట్ మ్యాప్‌లో కూడా అర్థం కాలేదు, ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు అక్కడ గైడ్స్ ఉంటారండి. వాళ్ళని అడిగినా కూడా హెల్ప్ చేస్తారు. సో, లాస్ట్ టైమ్ మేము వెళ్ళినప్పుడు ఎలిఫెంట్స్ అయితే చాలా దూరంలో పెట్టారనమాట. ఈసారి మాత్రం దగ్గరగా ఉంచారు. సమ్మర్ కదండీ! ఎక్కువ మందొస్తారు, చూస్తారని చెప్పేసి దగ్గరికి పెట్టినట్టున్నారు. మా వాడికి ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టమండి. వాటినంత దగ్గరగా చూసి చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యాడు. సో, ఈ ఎలిఫెంట్స్ పక్కనే మనకి సఫారీ రైడింగ్‌కి టికెట్లు దొరుకుతాయండి. సో, సఫారీ రైడ్ కోసం మేము వెయిట్ చేసాము. ఈ సఫారీ రైడ్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇప్పటి వరకు యానిమల్స్‌ని బోన్‌లో పెట్టి బయట నుంచి మనం జూసాం గదా! సో, ఇప్పుడు బయట తిరిగే యానిమల్స్‌ని బోన్‌లో నుంచుని మనం జూస్తామనమాట. సఫారీ రైడ్ అయితే చాలా థ్రిల్లింగ్‌గా బావుంటుందండి. ఫస్ట్ టైమ్ వెళ్ళిన వాళ్ళు అసలు స్కిప్ చేయకుండా మ్యాక్స్ చూడడానికి ట్రై చేయండి. ఈ సఫారీ రైడ్‌లో మనకి 3 గేట్స్ ఉంటాయండి. ఫస్ట్ గేట్‌లోకి ఎంటర్ అయ్యాము. స్టార్టింగ్‌లో మనకి లయన్స్, టైగర్స్ అవి కనిపిస్తాయి. ఇక్కడ మనకి బోన్స్‌లో అన్ని టైగర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ డ్రైవర్ కాస్త స్పీడ్‌గా తీసుకొచ్చేసారండి. సరిగ్గా చూడలేకపోయాము టైగర్స్‌ని. సో, దాని పక్కనే మనకి లైన్స్ ఉంటాయన్నమాట. చూడండి, ఒక లైన్ మనకి సినిమాల్లో చూపిస్తారు చూడండి, పెద్ద జూలుండి అదైతే తిరుగుతుంది. కాకపోతే దాన్ని కేజ్‌లో పెట్టారు. చూద్దాం బయట ఇంకా వేరే లైన్స్ ఏమైనా ఉన్నాయేమో. లాస్ట్ టైమ్ మేము చూసిన దానికన్నా ఈసారైతే యానిమల్స్ ఎక్కువ పెట్టారండి. అలాగే ఈ లైన్ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక లైన్ పడుకునుంది. అలాగే దానికన్నా కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ ఒక లైన్ అయితే కూర్చునుందనమాట. సో, అదలా చూస్తూనే ఉంది తప్ప ఎటూ కదలట్లేదు. ఇక్కడ ఒక నిమిషం ఆపారండి. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే ఒక వాటర్ పాండ్ ఒస్తుంది. అది క్రాస్ చేసిన తర్వాత మనకి జింకలు కనిపిస్తాయి. మనకి అడవిలో ఎలా అయితే కొండలు, పెద్ద పెద్ద చెట్లు, అక్కడక్కడ వాటర్ ఉంటాయో, ఈ అట్మాస్ఫియర్, ఈ లొకేషన్ అంతా కూడా సేమ్ అలాగే ఉంటుందండి. సో, ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి మనకి వైట్ టైగర్ కనిపించింది. చూడండి, కేజ్‌లో ఒకటి పడుకునుంది, బయట ఒకటి పడుకునుంది. సేమ్ పొజిషన్, అపోజిట్ డైరెక్షన్‌లో పడుకునున్నాయన్నమాట. సఫారీ రైడ్ స్టార్టింగ్‌లో టైగర్స్ ఏం కనిపించలేదని ఫీల్ అయ్యానండి. కొంచెం ముందుకొస్తే ఇక్కడ కేజ్‌లో చక్కగా తిరుగుతూ కనిపించింది. సో, దీని పక్కనే మనకి ఇంకొక వైట్ టైగర్ అయితే పడుకునుందనమాట. టైగర్ జోన్ దాటిన తర్వాత మనకి ఇంకొక గేట్ కనిపిస్తుందండి. సో, ఆ గేట్‌లోంచి వెళ్తున్నాం. ఇప్పుడు సెకండ్ గేట్ ఇది. ఇక్కడ మనకొచ్చేసి బీర్స్ కనిపిస్తాయి. ఎలుగుబంట్లు కదా! ఒకటి బయటుంటే ఇంకొక ఎలుగుబంటి లోపలుంది. ఈసారి నేను చూసిన అన్ని యానిమల్స్‌లోనూ ఈ ఎలుగుబంట్లేనండి కాస్త యాక్టివ్‌గా కనిపించాయి. దీన్ని దాటి ముందుకొస్తే మనకి నెమళ్ళు, అలాగే జింకలు, దుప్పిలు అయి కనిపిస్తాయి. ఇది చిన్న జోనేనండి. దీని తర్వాత మనకి ఇంకొక గేటొస్తుందనమాట. సో, ఈ గేట్ ఓపెన్ చేసి లోపలికెళ్తున్నామిప్పుడు. ఇక్కడ మనకి స్టార్టింగ్‌లో అడవి దున్నలు కనిపిస్తాయండి. అదే 'బాహుబలి' సినిమాలో బల్లల దేవుడు ఫైట్ చేస్తాడు చూసారా? ఆ యానిమల్ కనిపిస్తుందనమాట. ఇవి 2 ఉన్నాయి. వాటి పక్కనే అడవి దున్నల్లాగే ఉన్నాయి గానీ, అవి వేరే యానిమల్స్ అండి. సో, అదే జోన్‌లో మనకి ఎలిఫెంట్స్ కూడా కనిపిస్తాయి. సో, ఇక్కడితో సఫారీ రైడ్ అయితే అయిపోయిందండి. ఎగ్జిట్ గేట్‌లోంచయితే బయటకొచ్చేసాము. సో, మొత్తానికి మళ్ళీ మనం ఎలిఫెంట్స్ ఉన్న ఏరియాకొచ్చేసామండి. అక్కడి నుంచి కొంచెం వెనక్కెళ్తే బోటింగ్ ఏరియా వస్తదనమాట. సో, బోటింగ్ కంప్లీట్ అయ్యి సేమ్ అదే రూట్‌లో వెనక్కొచ్చి మళ్ళీ రైట్ తీసుకొని ముందుకెళ్ళామంటే అక్కడికి లైన్స్ అవి ఉంటాయి. ఇప్పుడు మేము సఫారీ తర్వాత బోటింగ్‌కెళ్తున్నామండి. వచ్చిన 3 టైమ్స్‌లో ఎప్పుడు కూడా మేము బోటింగ్ చేయలేదు. ఫస్ట్ టైమ్ బోటింగ్‌కెళ్తున్నాము. బోటింగ్‌కి కొంచెం లోపల వరకు వెళ్ళాలండి. ఈలోపు చిన్న రిక్వెస్ట్, మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్‌గా చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. కనీసం ఒక 15-20 మినిట్స్ అయినా పడుతుందండి బోటింగ్ రీచ్ అవ్వాలంటే. సో, అట్ లాస్ట్ మేము బోటింగ్ ప్లేస్‌కొచ్చేసాము. ఆల్రెడీ ఆ బోట్ అయితే రైడ్‌లో ఉంది. సో, మేము ఒక 10 మినిట్స్ పాటు వెయిట్ చేశామనమాట. మనకి ఈ బోటింగ్ వచ్చేసి ఒక 10-15 మినిట్స్ పడుతుందండి. టికెట్ ప్రైస్ కూడా తక్కువే. మా వాడైతే బోట్ రైడింగ్ చాలా ఎంజాయ్ చేశాడండి. బోటింగ్ అయిపోయిన తర్వాత సేమ్ అదే రూట్‌లో మళ్ళీ వెనక్కొచ్చేసి ఈసారి లయన్స్ అవి చూడడానికి వెళ్తున్నామండి. ఈ రూట్‌లో మనకి ఫస్ట్ కనిపించే యానిమల్ దుమ్ముల గొండి.
అదే రూట్‌లోంచి కొంచెం ముందుకొచ్చారనుకోండి మీకు రైట్ సైడ్ వచ్చేసి సింహాలుంటాయి. దాని అపోజిట్‌లోనేమో చిరుతపులులుంటాయన్నమాట. 2 చిరుతపులులు ఒకే బోన్‌లో ఉన్నాయండి. ఆ చిరుతపులుల లైన్‌లోంచి కొంచెం ముందుకెళ్తే మనకి హిప్పోపోటమస్ ఒస్తుంది. దాని పక్కనే రైనోసర్ కూడా ఉంటుంది. ఆ రైనోసర్ ఏరియా నుంచి కొంచెం ముందుకొస్తే మీకు 2 సింహాలు కనిపిస్తాయండి. సో, చాలా సేపు చూసాము. ఒక్క లైన్ మాత్రమే కదిలింది. ఇంకొకటి అలా కూర్చునే ఉందన్నమాట. సో, కదిలింది కదా అని చూస్తా ఉంటే మళ్ళీ ఎక్కడి నుంచి కదిలిందో అక్కడికే వచ్చి కూర్చుండిపోయింది అది కూడాని. సింహాలు దాటి కొంచెం ముందుకెళ్తే మనకి ఎలుగుబంట్లుంటాయండి. ఇవైతే 4, 5 కలిసే ఉన్నాయన్నమాట. ఇవైతే భలే యాక్టివ్‌గా తిరుగుతూ అందరిని ఎంటర్‌టైన్ చేస్తున్నాయండి. ఇక్కడితో మనం ఆల్‌మోస్ట్ 75% వరకు జూ కవర్ చేసేసినట్టేనండి. ఎలుగుబంట్లు క్రాస్ చేసిన తర్వాత నుంచి మనకి చాలా రకాల జింకలు, దుప్పులు ఇవే కనబడతాయి. వీటి అపోజిట్‌లో మనకి జిరాఫీ అయితే కనబడుతుందండి. ఈ జిరాఫీతో మనకి వైల్డ్ యానిమల్స్ కంప్లీట్ అయిపోయినట్టు. వైల్డ్ యానిమల్స్ తర్వాత మనకి రెప్టైల్స్ ఒస్తాయండి. క్రొకోడైల్స్‌ని ఫస్ట్ చూసి అసలు కదలట్లేదేంటి అనుకుంటున్నాము. ఈలోపు ఒక క్రొకోడైల్ అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయిందనమాట. ఇంకొన్ని క్రొకోడైల్స్ వాటర్‌లో మాత్రమే మూవ్ అవుతున్నాయి. దీని తర్వాతొచ్చేసి మేము స్నేక్స్ అవి చూడ్డానికెళ్ళామండి. ఇక్కడ మనకి తొండలు, పాములు ఇవన్నీ ఉంటాయి. పాముల్లో చాలా రకాలు మనకి పేర్లు తెలుసు గానీ, అవి ఎలా ఉంటాయో తెలీదు కదా! అవైతే మీరు క్లియర్‌గా చూడొచ్చిక్కడ. ఇదొచ్చేసి మనకి ఫస్టే కొండ చిలువుంటుందండి. ఈ కొండ చిలువల్లో కూడా మనం 2, 3 రకాలు చూడొచ్చు ఇక్కడైతే. అలాగే కొన్ని పాములేమో చెట్లను చుట్టే ఉంటాయి. దాని పేరు వెదురు పింజర అంటండి. అలాగే దాని పక్కన మనకి రక్త పింజర ఉంది. ఈ పాము కూడా చెట్టుని అంటిపెట్టుకునే ఉంది. చూసారా చెట్టంతా ఎలా చుట్టేసుకుందో. దాని తర్వాతే నాగుపాముంటుందండి. ఎప్పుడైనా టీవీలో చూడడం తప్ప డైరెక్ట్‌గా ఇలా సర్పం ఎత్తడం ఫస్ట్ టైమ్ చూడడం. అదే ప్లేస్‌లో ఇంకొక నాగుపాము చూసారా అండి? గోడెక్కడానికి ట్రై చేస్తూ ఉంది. దీని పక్కనున్న పాము పేరొచ్చేసి రాచనాగు, కింగ్ కోబ్రా అంటాం కదా! ఆ నాగుపామనమాట. అది లోపలికే ఉంది. అలాగే కట్లపాముంది. ఇంకా పసిరికా పామంట. ఇది గ్రీన్ కలర్‌లో చూసారా చెట్ల కలర్‌లో కలిసిపోయుంది. ఇంకా ఇక్కడ చాలా రకాల పాములున్నాయండి. అవి మనకి తెలియకపోతే కింద చక్కగా నేమ్ బోర్డ్ మీదయితే డీటెయిల్స్‌తో సహా రాసి పెట్టారు. ఇదేదో నీటి పామంట. వాటర్‌లోనే ఉంటదనుకుంటా. చూడండి ఎలా పైకెక్కి కూర్చుందో ఇది కూడా వాటర్‌లోనే. ఇక్కడ ఇంకొక పాము చూసారండి? చెట్టు కొమ్మ మీంచి జారుకొని ఆకుల మధ్యలోంచి ఎలా అయితే పాక్కుంటూ వస్తుందో. చూడండి ఈ స్నేక్ అయితే ఎంత హైట్‌లో ఎగుస్తుందో, అలాగే బెండ్ అయిపోతుంది కూడా దానికి కావాల్సినట్టుగా. ఈ రెప్టైల్స్ చూడ్డానికి కూడా టికెట్ ఉంటుందండి. పెద్దవాళ్ళకైతే రూ. 30 చిన్న పిల్లలకి రూ. 10 సో, చాలా రకాల వెరైటీ స్నేక్స్ చూడొచ్చు. మనం ఎప్పుడు డైరెక్ట్‌గా చూడం అసలు ఇన్ని పాములు. చూడండి ఈ కుండీలో ఉన్న వాటినేమో కోడినాగులంటారు. అలాగే ఇదేదో చెట్టు చెడుగు పామంట కొమ్మ మీదే ఉంది. సో, ఇక్కడితో పాములయిపోయినియండి. దీని పక్కన నక్షత్ర తాబేలుంది. ఫస్ట్ టైమ్ చూడడం నక్షత్ర తాబేలు. రెగ్యులర్ తాబేలు మనం ఎప్పుడూ చూస్తా ఉంటాం. కానీ ఇలా నక్షత్ర తాబేలు చూడడం ఫస్ట్ టైము. దాని పక్కనే తొండలు, ఊసరవెల్లులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, ఈ రెప్టైల్స్ చూడడంతో మనం జూ మొత్తం కంప్లీట్‌గా కవర్ చేసినట్టండి. సో, నేను చెప్పినట్టు ఫస్ట్ మీరు లెఫ్ట్ తీసుకున్నారంటే వైల్డ్ యానిమల్స్‌తో పాటుగా సఫారీ కూడా కంప్లీట్ అయిపోతుంది. అలా తక్కువ టైంలో మొత్తం జూ అంతా కవర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.